వెల్కమ్ టు కీర్తిస్ ఫుడ్. ఈరోజైతే నేను మీ ముందుకు ఒక మంచి ప్లేస్ తీసుకొచ్చాను. చూస్తున్నారు కదా, చుట్టూ కొండలు, మబ్బులు, నదీ ప్రవాహంతో ఎంత అందంగా ఉందో కదా. ఇది శ్రీ అనంత వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. ఇక్కడికి ఎలా వెళ్ళాలో చూద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని వైకుంఠగిరి అనే ఒక కొండ మీద ఉంది. ఇది వైజాగ్ నుంచి అరకు వెళ్ళే రూట్లో కాశీపట్నం అనే గ్రామం నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఊరు కాశీపట్నం. ఇక్కడ మనం రైట్ తీసుకుని 18 కిలోమీటర్ల డిస్టెన్స్ వెళ్ళాలి. వైజాగ్ నుంచి 50 కిలోమీటర్ల దూరం, విజయనగరం నుంచి సుమారుగా 38 కిలోమీటర్లు, అరకు నుంచి సుమారుగా 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనకి వెళ్ళే దారిలో సీతాఫలం చెట్లు, చింతకాయల చెట్లు, పనస చెట్లు ఇలా చాలా కనిపిస్తాయి. ఇక్కడ మనకి చిన్న ట్రైబల్ హౌసెస్ కూడా కనిపిస్తాయి, చాలా అందంగా ఉంటాయి. గుడి దగ్గరలో మనకి మంచి రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా ఫ్యామిలీతో వచ్చి ఉండాలనుకునే వాళ్ళకి ఇబ్బంది పడకుండా చక్కగా ఎన్ని రోజులైనా ఉండొచ్చు. పక్కనే రెస్టారెంట్ కూడా ఉంది. ఈ గుడికి వెళ్ళే దారి మొత్తం కూడా మనకి తార్ రోడ్ వేస్తారు. చక్కగా ఆ తార్ రోడ్ ఫాలో అయిపోండి. తార్ రోడ్ కూడా చాలా నీట్గా ఉంది. వైకుంఠగిరికి వెళ్ళే దారి చూడండి, ఎటు చూసినా పచ్చదనంతో, స్వచ్ఛమైన గాలితో చాలా ప్రశాంతంగా ఉంది. అరకు, లంబసింగి, వనజంగి ఇవన్నీ అందరూ వెళ్ళే ప్లేసెసే. ఈ వింటర్లో మాత్రం తప్పకుండా వెళ్ళాల్సిన ప్లేస్ ఈ వైకుంఠగిరి. ఈ కొండపై నుంచి మనకి తాటిపూడి రిజర్వాయర్ బ్యాక్ వాటర్స్ కూడా కనిపిస్తాయి. ఇప్పుడు మనం సముద్ర మట్టానికి 3333 అడుగుల ఎత్తులో ఉన్నాము. ఇది శ్రీ అనంత వెంకటేశ్వర స్వామివారి ఆలయం. వైకుంఠగిరి పేరుకు తగ్గట్టే వైకుంఠంలో ఉన్నట్టుగా ఉంది. ఈ ఆలయం 7/4/2022లో శంకుస్థాపన చేశారు. 3/4/2024లో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఈ గుడిపై నుంచి చూస్తే మనకి ఎంత ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుందో. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తిగా అవ్వలేదు. కన్స్ట్రక్షన్ పనులు కూడా అన్నీ వేగంగా జరుగుతున్నాయి. ఈ గుడి టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కూడా ఉంది. స్వామివారిని చూడండి ఎంత ప్రకాశవంతంగా ఉన్నారో. పక్కనే మనకి ఆంజనేయ స్వామి, అలానే వారాహి అమ్మవార్లు కూడా ఉన్నారు. ఇలాంటి ప్లేస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. స్వామివారిని కూడా మనకి చాలా దగ్గర వరకు వెళ్ళి కూడా దర్శనం చేసుకునే అవకాశాన్ని కలిగిస్తున్నారు. ఇప్పుడు నేను ఒక ప్లేస్ చూపిస్తాను చూడండి. కొంచెం టెంపుల్ ముందుకు రాగానే ఈ ప్లేస్ అయితే చూడండి ఎంత అందంగా ఉందో. ఇవి తాటిపూడి రిజర్వాయర్ బ్యాక్ వాటర్స్ అన్నమాట. ఇక్కడ ట్రైబల్ హౌసెస్ కూడా ఉన్నాయి చూడండి. ఊరికి దూరంగా ఎంత ప్రశాంతంగా ఉన్నారో. ఇక్కడ ఇలా కనిపిస్తున్నాయి కదా ట్రైబల్ హౌసెస్. వీళ్ళ ఇంటి దగ్గరే గుమ్మడికాయలు కానీ చిన్న చిన్న కూరగాయల పంటల లాంటివి సాగు చేస్తారు. సాగు చేసి దగ్గరలో ఉన్న కాశీపట్నం అనే గ్రామంలో మనకి సంతలో అవన్నీ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. కాశీపట్నం సంతలో మనం కూరగాయలు అవన్నీ ఫ్రెష్గా కొనుక్కుని వెళ్ళొచ్చు. ఇక్కడ లోకల్స్ వాళ్ళు పండించినవే చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉందో ఈ కొండలు ఇవి. ఇక్కడ చూడండి వీళ్ళంతా ఇళ్ళ దగ్గరే చక్కగా బొప్పాయి, అరటికాయలు ఇలాగ అన్నీ పండించుకుంటూ ఉన్నారు. ఇవి జొన్న కంకులు. నేను ఇక్కడ జొన్న కంకులు బాగా ఎక్కువ అబ్జర్వ్ చేశానండి. ఇక్కడ బాగా సాగు చేస్తున్నారు జొన్నలు. మనకి గుడి దగ్గర నుంచి పైనుంచి కిందకి వచ్చేటప్పుడు వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. అవి కూడా చూపిస్తాను ఇప్పుడు. చూసారా కొండల మధ్యలో ఎలా వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయో. నేను ఏంటా ఇవి అని అనుకున్నాను. కిందన వాటర్ ఫాల్స్ ఉన్నాయి మనకి కొంచెం దగ్గరలోనే. ఆ పైన కొండల మధ్యలోంచి అలా వాటర్ అనేది పైనుంచి పారుతుంది చూడండి. మనకి ఇక్కడ దగ్గరలోనే గోస్తాని వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పచ్చు. కొండల మధ్యలోంచి చూడండి ఎంత చక్కగా వాటర్ అనేది కిందకి వస్తుందో. కాశీపట్నంలో మర్రి చెట్టులో శివాలయము ఎలా ఉందో చూపించాను. అది చాలా వందల ఏళ్ళ నాటి శివాలయము. అక్కడికైతే తప్పకుండా విజిట్ చేయండి. నా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, ఇక్కడ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈ వీడియో
నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.